వెల్కమ్ టు మై ఛానల్ బాటసారి. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం బీచ్ మిమ్మల్ని సగర్వంగా స్వాగతిస్తుంది. మచిలీపట్నం బీచ్ని స్థానికంగా మంగెనపూడి బీచ్ లేదా బందరు బీచ్ అని కూడా పిలుస్తారు. ఇది కృష్ణా జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇది సుమారు 100 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ బీచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సహజమైన అందానికి మరియు నిస్సారమైన జలాలకు ప్రసిద్ధి చెందింది. ఈ మచిలీపట్నం బీచ్లో స్నానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మచిలీపట్నం బీచ్లో ఎంజాయ్ చేయడానికి ప్రజలందరూ ఉత్సాహంగా గడపడానికి ఇక్కడ అనేక రకమైన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కార్లలో షికారుకు వెళ్ళడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ నల్లమట్టి నేలలు ఎక్కువగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చుట్టుపక్కల మీరు గమనించినట్లయితే ప్రకృతి ఎప్పుడు ఉల్లాసమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. కాబట్టి ఇక్కడికి పర్యాటకులు విరివిగా వస్తూ ఉంటారు. ఈ మచిలీపట్నం బీచ్ వారాంతరంలో మరియు వారం రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా పర్యాటకులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది అని చెప్పడంలో బహుశా అతిశయోక్తి కాదేమో. ఇక్కడికి నలుమూలల నుండి ప్రజలు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చి ఉల్లాసంగా గడపాలని, వారాంతరంలో వారు కష్టపడిన కష్టాన్నింటినీ ఇక్కడికి వచ్చి సేద తీరాలని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఈరోజు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎక్కువ మంది చిన్నపిల్లలు ఈ పిక్నిక్ కోసం వచ్చారు. ఈ పిక్నిక్ కోసం వచ్చిన దగ్గరలో తినుబండారాలు విరివిగా దొరుకుతాయి. ఎటువంటి అభ్యంతరం లేదు. మనం ఒకవేళ ఫుడ్ క్యారీ చేయకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే గుర్రం స్వారీ అనేది ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ బీచ్ దగ్గరలో ఈ నీళ్ళ వెంబడి ఈ గుర్రం మీద స్వారీ చేసినప్పుడు వచ్చే ఆ అనుభూతే వేరు. చూడండి, ఈ గుర్రం కూడా చాలా యాక్టివ్గా మరియు అట్రాక్టివ్గా ఉంది. ఒకవేళ మీరు వాకింగ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ సరసమైన ధరలే. కేవలం ఒక 100 రూపాయలు వెచ్చించి మీరు ఈ గుర్రం మీద సవారీ చేయొచ్చు. అలాగే ఈ చుట్టుపక్కల మీరు చూసినట్టయితే ఈ తీరం వెంబడి ఈ బీచ్ యొక్క మట్టి ఏదైతే ఉందో అది బ్లాక్ సాయిల్ బీచెస్ కిందకి వస్తుంది. కాబట్టి ఎవరైతే నల్ల మట్టిని ప్రేమిస్తారో వారికి ఖచ్చితంగా ఈ బీచ్ అనేది ఒక స్వర్గధామం లాంటిది. ఈ చుట్టుపక్కలే ఫోటోగ్రాఫర్లు కూడా ఉంటారు. అలాగే మనకు చూపించారు కదా, ఆ పోలీసులు కూడా, మెరైన్ పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తూ ఉంటారు. ఈ బీచ్ చూసినట్లయితే నిరంతరం పొంగే అలలతో చూడడానికి ఎంతో సుందరంగా ఉంటుంది. చూశారు కదా, ఈ నీళ్ళు, ఈ బీచ్లో అలలు చూస్తూ ఉంటే మనల్ని మనం మైమర్చిపోతూ ఉంటాం. అలాగే ఈ మంగినపూడి బీచ్ అనేది కార్తీక పున్నమి, సముద్ర స్నానాలు వంటి ప్రత్యేకమైనటువంటి సెలవులు వచ్చినప్పుడు భక్తులు మరియు పర్యాటకులు వచ్చి ఈ సముద్ర తీరం మొత్తం కోలాహలంగా ఉంటుంది. ఈ సముద్రంలో మీరు ఎటువంటి భయం లేకుండా పోలీసులు విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ యువతల మీరు నిర్భయంగా స్నానం చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న పీతలు అనేవి ఇక్కడ చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే తాబేళ్ళు అనేవి మృత్యువాత పడడం నన్ను ఎంతో కలిచివేసింది. మీరు ఇక్కడ చూసినట్లయితే అది మచిలీపట్నం పోర్ట్ అన్నమాట. అది చాలా త్వరితగతిన పురోగతి చెందుతుంది. అలాగే ఇక్కడ సముద్రంలోంచి వచ్చే పాయలు, ఇసుక తిన్నెలను కోసి ఇక్కడ జాలర్లకు ఒక రకమైనటువంటి కాలువని వాటంతటే స్వతహాగా నిర్మించాయి.
ఇలా ఏర్పడిన రేవులకుండా జాలర్లు తమ పడవలను వేసుకొని ఇక్కడ జాలర్లందరూ వేటకు వెళ్ళి తిరిగి పయనించే దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది చూడడానికి ఎంతో ఉల్లాసంగాను వాళ్ళకి జీవిత పోరాటంగాను ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ జాలర్లు ఎంతో కష్టపడి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు చేపలను పట్టుకొని ఈ బోట్లలో వేసుకొని తిరిగి సాయంత్ర సమయానికి అదే సంధ్యా సమయానికి తిరిగి వాళ్ళు రేవుకి చేరుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే ఈ విలాసమైనటువంటి ఎంతో బీచ్ సౌందర్యం మనకి అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించకుండా ఉచితంగా పొందినట్టే అని భావించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ వారు పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ కొబ్బరి చెట్లను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు, అంటే రీఎరెక్ట్ చేశారనమాట. ఇక్కడ ఈ కొబ్బరి చెట్లను నాటిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ప్రజలు ఈ కొబ్బరి తోటలలో సేద తీరుతుంటే వాళ్ళకి ఎంతో ఉల్లాసంగా కూడా కనిపిస్తుంది. అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి నాకైతే మాటలు సరిపోవట్లేదు. మీరు చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఎందుకు నచ్చలేదో, మీకు ఏ విధంగా నచ్చలేదో, ఒకవేళ ఇంకా ఏదైనా చిత్రీకరిస్తే బాగుండేది అనే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ అనేది నా మరిన్ని వీడియోలలో ఇంకా ఎలా అభివృద్ధి చెందాలి అనే దానికి నాకు ఉపయోగపడుతుంది కాబట్టి. అలాగే ఈ వైపున కొబ్బరి తోటను చూసినట్లయితే ఇక్కడ సూర్యాస్తమయమయ్యే ప్రక్రియని చాలా అద్భుతంగా చూడొచ్చు. ఈ సూర్యాస్తమయ ప్రక్రియ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఆ సూర్యుని కిరణాలు ఈ పచ్చని కొబ్బరి ఆకులమై పడడంతో అవి గోల్డ్గా టర్న్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ బీచ్లోని అలలను మీకోసం నేను చిత్రీకరిస్తున్నాను. కాబట్టి ఈ అలలను చూస్తూ ఏ మనిషి అయినా తన కష్టాలను, బాధలను, ఓదార్పును ఈ అలల ద్వారా పొందుతాడు అనడంలో ఎటువంటి నిస్సంకోచంగా లేకుండా నేనైతే చెప్పగలను. ఎందుకంటే నేను ఈ అలలను చూస్తున్నప్పుడు నాకున్న కష్టాలన్నిటినీ మర్చిపోయి ఇక్కడ స్నానం చేసినంతసేపు చాలా ఆనందానికి లోనవుతాను. ఈ అలలను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా ఈ మచిలీపట్నం బీచ్ యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకుంటే ఈ ప్రాంతం డచ్ వారి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న చారిత్రాత్మక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ బీచ్ దగ్గర సముద్రం తీరంలో పురాతన దత్తాశ్రమం ఆలయం కూడా ఉంది. మరియు మచిలీపట్నం కలంకారీ అద్దకం పనికి, తివాచీలకు ప్రసిద్ధి. అంతేకాకుండా ఇక్కడ మసలా బీచ్ ఫెస్టివల్ అనేది ఈ సంవత్సరం ప్రథమార్థంలో నిర్వహించినప్పుడు ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. ఇక్కడ ఆ సమయంలో ఇక్కడ దేశంలోని పలు రాష్ట్రాల నుంచి క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయం. మరియు అదే సమయంలో ఇక్కడ వచ్చిన పర్యాటకులకు వివిధ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మీకు తెలియపరచాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి సూర్యాస్తమయం తర్వాత పోలీసులు బీచ్ను మూసివేస్తారు. అలాగే ఎవరిని లోనికి అనుమతించరు. కాబట్టి
మీరు తగు సమయం చూసుకొని వస్తే, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు భంగపడి వెళ్లకుండా మచిలీపట్నం దగ్గర నుంచి చిలకడపూడి అనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ దిగి అక్కడి నుంచి మనకి ఆటోల ద్వారా ఈ బీచ్కి చేరుకోవచ్చు. ఈ బీచ్ దగ్గర పలు రకాల కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకటి ఈ గవ్వల మీద పేర్లు చెక్కడం అనే కళ ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ పలు రకాల గవ్వలను తీసుకొచ్చి వీటిపై మనకిష్టమైన పేర్లను ఇక్కడ కళాకారులు చెక్కి మనకి విక్రయిస్తూ ఉంటారు. ఏ గవ్వ కావాలో ఆ గవ్వ చూసుకొని మనం మన పేర్లను అయితే రూపొందించుకోవచ్చు. అలాగే ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఇంకా సముద్ర స్నానాలకై వేచి చూస్తూ ఇక్కడ అల్పాహారాలను తీసుకోవడం మనం గమనించవచ్చు. ఇంకా ఫైనల్గా ఈ వీడియో ముగించే ముందు ఎవరికైనా కావాలంటే ఈ ఎండు చేపలను కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.